మరి నృసింహముఖాన్ని ధరించి మానవ శరీరంలో మిళితమై ఉన్నాడు స్వామి. ఒకవైపునేమో గుర్రం పైన సవారీ చేస్తూ ఉన్నాడు. మరి ఏదైనా అడవికి బయలుదేరుతున్నాడా స్వామి? మరి అడవికి వెళ్తూ ఉంటే మరి ఎలా ఇవ్వాలి అమ్మాయిని? అమ్మాయిని ఇవ్వాలి అంటే అటువంటి స్థితి లేకుండా ఇక్కడ మరి వాళ్ళందరూ కూడా రాత్రి పవన్ ఇక్కడ ఉంటూ నిద్ర చేస్తూ ఉన్నారు. కొంతమంది చిన్న చిన్న పిల్లవాళ్ళు సైతం. మరి వాళ్ళందరికీ కూడా ఇక్కడ నివాస కల్పన చేయాలి అని ఎప్పుడు స్వామి రక్షిస్తూనే ఉంటాడు. అలాంటి భయం అవసరం లేదు మనకు. మనం ప్రహ్లాదుని ఏ విధంగా రక్షించుండో మనందరినీ కూడా ఎప్పుడు కూడా స్వామి మన యొక్క మనస్సును అతని ఎందుకు అర్థం చేసినట్టయితే మనల్ని ఎప్పుడూ రక్షిస్తూ కాపాడుతూ మనం అనుకున్నటువంటి కోరికలను నెరవేరుస్తూ ఉంటాడు. కాకపోతే మనం ఈ జీవితంలో మానవులుగా జన్మించినాం కాబట్టి మనం ఇతోధికంగా మనం కొంత